ఓం నమో వెంకటేశాయ. మనం ఇప్పుడు శ్రీ బేడి ఆంజనేయ స్వామి గురించి తెలుసుకుందాం. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే యాత్రికులకు శ్రీవారికి అనుసంధానకర్తగా తొలిగా అందరికీ దర్శనమిచ్చేది రామభక్తాగ్రేసుడైన శ్రీ బేడి ఆంజనేయ స్వామి. తిరుమల శ్రీవారి సన్నిధి వీధిలో శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిముఖంగా అంజలి ఘటిస్తున్న భంగిమలో చేతులకు కాళ్లకు బేడీలు తగిలించుకొని నిలిచి ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఇక్కడ అంజనాద్రిలో అల్లరి చిల్లరిగా తిరుగుతూ నానా రభస చేస్తున్న హనుమంతుడి కాళ్లకు చేతులకు బేడీలు తగిలించి ఎక్కడికి కదలకుండా శ్రీవారికి ఎదురుగా నిలబెట్టిందంట అంజనాదేవి. అందువల్లే ఈయనను బేడి ఆంజనేయ స్వామి అంటారు. కానీ క్రీస్తు శకం 1841 ప్రాంతంలో దేవస్థానం అధికారులైన మహంతు వల్ల ఉత్తర దేశమైన పూరీ జగన్నాథం నుంచి వచ్చిన సాంప్రదాయమే ఈ బేడి ఆంజనేయ స్వామి అని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆంజనేయ స్వామి ఆలయం ముఖమండపం గర్భాలయం అని 2 భాగాలుగా నిర్మించబడింది. గర్భాలయంలో గోడ వరకు మధ్యలో సుమారు 6 అడుగుల నిలువెత్తు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గర్భాలయంపై ఏక కలశ గోపురం నిర్మింపబడింది. గోపురానికి 4 మూలల్లో ఆనంద నిలయానికి వలెనే సింహాలు ఉన్నాయి. ఇటీవలే ఈ ఆలయానికి ప్రదక్షిణ మండపం కూడా నిర్మించబడింది. ప్రతిరోజు 3 పూటలా శ్రీ వెంకటేశ్వరుని నివేదన అనంతరం భక్త శిఖామణి అయిన శ్రీ బేడి ఆంజనేయ స్వామికి నైవేద్యం జరుగుతోంది. ఈ నివేదన శ్రీ స్వామివారి ఆలయం నుండే పంపబడుతున్నది. ప్రతి ఆదివారం ఈ మూర్తికి పంచామృతాభిషేకం, పూజా నివేదనాలు జరుగుతున్నాయి. ప్రతి నెల పునర్వసు నక్షత్రం రోజున శ్రీ సీతారామ లక్ష్మణులు ఊరేగుతూ ఇక్కడికి వస్తారు. శ్రీ సీతారామ లక్ష్మణులకు ఇచ్చిన శేషహారతిని ఆంజనేయ స్వామికి ఇస్తారు. శ్రీరాముల వారి మెడలోని పుష్పహారాన్ని ఈ బేడి ఆంజనేయ స్వామికి సమర్పిస్తారు. ప్రతి బ్రహ్మోత్సవంలో గరుడోత్సవం ఏపీ ప్రభుత్వం ఈ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం నుండే ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.